హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అసలు నేను చెయ్యాలనుకున్నది ఒకటైతే చేసిందొకటనమాట. పనంతా తొందరగా పూర్తి చేసుకొని, తొందరగా అంటే 11:30 అయిపోయింది. అయినా కూడా 1 అవర్ అయినా అదే నా పీసీ ఓపెన్ చేసి సీపీయూకి కనెక్ట్ చేసి, నా మెమోరీస్ కొన్ని ఉన్నాయి అందులో. వీడియోస్ గానీ, సాఫ్ట్‌వేర్స్ గానీ, ఫోటోస్ కానీ అవన్నీ కూడా కొంచెం ఇందులోకి తీసుకోవాలి అనుకొని వెళ్ళాను. అప్పుడే కింద నుండి ఒక పిలుపొచ్చింది. మా అత్తగారు నేను ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసి ఎళ్ళాను. అయినా మా మామయ్య గారికి ఆ లంచ్ అనమాట సెట్ కాదు. నేను ఫ్రై కర్రీ ఒకటి చేశాను. అలాగే రసం పెట్టాను. మా మామయ్యకి చలిగా ఉన్నప్పుడు గానీ, మామూలుగా అయితేనే స్పైసీ కావాలి. చలిగా ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ స్పైసీగానే ఉండాలి. అయితే ఏదైనా కొంచెం ఈ చుక్క కూర కట్ చేసి ఉంచాను. ఏదైనా పప్పు చేసి అని చెప్పారనమాట. చుక్కకూర పప్పు. అసలు రోజు పప్పు తినే నాకే పప్పంటే కొంచెం బోర్ కొడుతుంది. అంటే క్లైమేట్ అలా ఉంటుంది కాబట్టి, సరేలే అని చెప్పి నేనైతే ఇంకా పని అక్కడితో ఆపేసి నేనొచ్చేసాననమాట. వచ్చి ఈరోజు చుక్కకూరతో పప్పు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా సోయా చంక్స్ వేసుకొని హ్మ్. ఒక రెసిపీ అయితే చెయ్యాలి అనుకున్నాను. అది కొంచెం నాకైతే ఈ సోయా చంక్స్ అనేవి కొంచెం చికెన్, మటన్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. నాకు చాలా ఇష్టం కూడాన. నెక్స్ట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. చాలామందికి ఈ సోయా చంక్స్ అంటే అసలు నచ్చదు. నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా అసలు నేను ఇవి ప్రిపేర్ చేసేంత వరకు మా ఇంట్లో ఎవరికీ నచ్చదు. అమ్మ వాళ్ళ ఇంట్లోనైనా, అత్తవారి ఇంట్లోనైనా కూడా. నేనైతే దీన్నైతే చికెన్ ఫ్లేవర్ వచ్చేలా, మటన్ ఫ్లేవర్ వచ్చేలా అయితే నేనైతే తయారు చేస్తూ ఉంటాను. వీళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఇప్పుడు. తింటున్నారు. ఇదివరకు వీళ్ళకి అలవాటే లేదసలు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఈ సోయా చంక్స్ మీద చిన్న అపోహ. ఇదెందుకో మంచిది కాదు అని. కానీ వీటి కోసం నేను చెప్పాకైతే అంటే హెల్త్‌కి మంచిది అని చెప్పాననమాట. సరే అని చెప్పి మీకేది నచ్చితే అది చేసేయండి అని చెప్తూ ఉంటారనమాట. వంటయితే నేనే ప్రిపేర్ చేస్తుంటాను. ఎప్పుడో అప్పుడప్పుడు మా అత్తగారనమాట. అయితే ఈ రెసిపీ మీకు చాలా యూజ్ అవుతుందని నేనైతే ట్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అదే పోపులుంటాయి కదా! ఆవాలు, జీలకర్ర కూడా తాలింపులో అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని చిన్నగా ఓ 2 ఆనియన్స్‌నైతే కట్ చేసేసుకున్నాను. అందులో ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆయిల్‌లో ఈ సోయా చంక్స్ అనేవి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానపెట్టుకోవాలి. నానపెట్టుకుంటే గనక కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. లేదంటే నేను అప్పటికప్పుడు కాబట్టి కాస్త వేడి నీటిలో బాగా నానపెట్టేసాననమాట. బాగా వాష్ చేసేసుకొని ఇంకా సోయా చంక్స్‌ని కూడా ఆనియన్స్‌తో పాటు వేసేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం తొందరగా అంటే సాఫ్ట్‌గా అయిపోతాయన్నమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకున్నాను. అలాగే 3 టమాటోస్ చిన్నవి కాబట్టి 3 తీసుకున్నాను. గ్రేవీ మీకు నచ్చినంత తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ చుక్క కూరలో ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది. ఇంకాస్త టేస్టీగా ఉంటుందని టమాటాని తీసుకున్నాననమాట. ఎప్పుడైనా ఆనియన్స్ 2 తీసుకునేటప్పుడు టమాటోస్ ఒక 3 తీసుకుంటే అంటే ఆ టేస్ట్ బావుంటుంది. అంటే మా అత్తగారు పప్పులోకని చెప్పి ఇలాగ పెద్ద పెద్దగా కట్ చేసేసారు. కుక్కర్‌లో కదా! స్మాష్ అయిపోతాయని. కానీ నేను అదే చెప్తున్నా ఆమెకి. నేనిప్పుడు పప్పయితే చెయ్యట్లేదు. ఇలా కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. నైట్ చపాతీకి చేస్తే అంటే సెట్ అయిపోతుంది. నైట్ మరేం ప్రిపేర్ చేయవసరం లేదులే అని చెప్పి గ్రేవీ కర్రీ చేస్తున్నా అని చెప్పాను. దానికోసం కట్ చేయాల్సొస్తుంది అనేసి. చూస్తున్నారు కదా! ఈ సోయా చంక్స్ కానీ మొత్తం కూడా బాగా మూత పెడితే స్మాష్ అయిపోయి అంటే సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! తరువాత ఈ చిన్నగా కట్ చేసుకున్న ఈ చుక్క కూరను కూడా అందులో వేసేసుకున్నాననమాట. నిజం చెప్పాలంటే నేనైతే ఇది షార్ట్ కోసం షూట్ చేశాను. అందుకే మీకు ఈ సైజ్ అనేది వీడియో సైజ్ రాదు. షార్ట్‌కి ఇంత లెంత్ కూడా సెట్ కాదు. 3 మినిట్స్ వరకు ఇప్పుడైతే ఓకే. కానీ 3 మినిట్ నాకెందుకో ఫుల్ లెంత్ వీడియో పెట్టాలనిపించి నేను మొత్తం సైజ్ కాకపోయినా సరే కూడా అలాగే పెట్టేస్తున్నాను. అయితే అవన్నీ కూడా ఆకు వేసేసాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకునే లోపైతే నేను అది చెయ్యి కాలుతున్నా కూడా ఫస్ట్ క్లీన్ అయిపోవాలనమాట. స్టవ్ క్లీన్ చేసేసాను. ఇంకా నేను ఏమేమి యూజ్ చేశానో అవన్నీ కూడా వాష్ చేసేసి సైడ్‌కి పెట్టేసుకుంటున్నాను.
అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా! మూత తీసి చూసేసరికి చాలా చక్కగా అంటే వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఉంది కదా! ఇలాంటప్పుడే మనం కొంచెం కారం, అలాగా కొంచెం మసాలా పౌడర్‌ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అంతే. మీరు ఇంకొంచెం గ్రేవీగా కావాలంటే వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ. ఒకసారి మీరైతే ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది నిజంగా హెల్తీ అండ్ గుడ్ రెసిపీ. ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. నాకైతే ఈ సోయా చంక్స్ అంటే చాలా ఇష్టమని చెప్పాను గదా! ఈ వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చాలా బావుంది. నేను నైట్ వరకు కూడా వండలేదనమాట. లంచ్‌లోకే తినేసాను. చెయ్యకపోతే ఓకే. చేసామంటే మాత్రం నైట్‌కని చేసి మధ్యాహ్నమే స్టార్ట్ చేసేసేవాళ్ళ నాలాగా ఎంతమంది ఉన్నారు. నేనైతే అంతే. నైట్ పని తగ్గించుకుందాం పిల్లలతో స్పెండ్ చేద్దామని ఆఫ్టర్‌నూనే ఒకవేళ ప్రిపేర్ చేసి ఉంచానంటే అది నచ్చింది అంటే ఒక్కోసారి అది మధ్యాహ్నంకే అయిపోతుంది. ఓకే. నేను చిన్న పాపని తీసుకురావాలి. 12:20 అయిపోయింది. ఓకే. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.